చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినే ఐస్ క్యాండీని చాలా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఇలా ఒక కప్లోకి 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 స్పూన్ కోకో పౌడర్, 1 కప్పు కాచి చల్లార్చిన పాలు వేసేసి ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక 1/2 లీటర్ వరకు చిక్కటి పాలు పెట్టేసి ఇంకాస్త చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు పంచదారను కూడా వేసేసి పంచదార మొత్తం కరిగిపోయాక ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ని కూడా వేసేసి బాగా చిక్కబడేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా చక్కగా ఉడికిపోయి దగ్గర పడ్డ తర్వాత 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసేసి చక్కగా అంతా కలిపి కంప్లీట్గా చల్లారనివ్వండి. చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకుని 1 స్పూన్ పాల మీద మీగడ వేసేసి 5 సెకండ్స్కి ఒకసారి ఆపుతూ వేస్తూ ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేట్టు మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఈ విధంగా ఐస్ క్రీమ్ మౌల్స్లో కానీ లేదా మీ దగ్గర ఉండే టీ గ్లాసుల్లో కానీ పోసేసుకుని ఈ విధంగా పైనుంచి అల్యూమినియం ఫౌల్తో కవర్ చేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టి ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నారంటే చక్కగా ఐస్ ఇలా సెట్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియోలో యూజ్ చేసిన ఐస్ క్రీమ్ మౌల్స్ కానీ అల్యూమినియం ఫౌల్ కానీ మీకు కూడా కావాలి అంటే వ్యూ ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి.